నేను ఇలాగే చాలా రకాల ఫ్రైలే చేస్తున్నాను, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, అన్నిసార్లు ఒకేలాగైతే లేవు. మీరు నా వీడియోలన్నీ కూడా చూడండి, చాలానే బాగున్నాయి. అవి కొన్ని తిని చూసిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు. ఇంకా టమాటాలు మాత్రం మగ్గాయి కదా, చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందే కడిగి రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసాను. కేజీ చికెన్కి అంత మసాలా ఎందుకు అని మాత్రం అనకండి, ఎందుకంటే ఇంత మసాలా లేకపోతే మనకు అందరికీ కూర సమృద్ధిగా సరిపోదు. ఒక్క కూరే చేస్తున్నాను ఈరోజు. మామూలుగా రసము, పప్పు ఏదో ఒకటి పెట్టేవాళ్ళము. దీన్ని కొంచెం గ్రేవీ కూడా చేసేదాన్ని. ఈరోజు అయితే గ్రేవీ చేయలేదు, అంతా ఇగురులాగే చేసేస్తాను. కారం అయితే ఇప్పుడు వేయను, ఒక కొంచెం కూర మగ్గిన తర్వాత వేస్తాను. ఉప్పు మళ్ళీ వేస్తాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసేసి కూర మీద అలాగే మూత పెట్టేస్తాను. పసుపు 1/2 టీ స్పూన్. నేను చేసిన వంటలు అన్నిటిలో గాను మా పెద్ద పాప ఎప్పుడు నాతోనే ఉంటుంది. మా బిడ్డ నాతో ఉండి చేస్తూ ఉంటుంది. ఈరోజు ఆమె లేదు, నేను ఒక్కదానే కెమెరా పట్టుకొని చేస్తున్నాను. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. కానీ నేను చేసిన నా పెద్ద బిడ్డ చేసిన సూపర్గా ఉంటుంది. ఆ అమ్మాయికి ఇలాంటివి చేయాలంటే చాలా కూడా ఇష్టం కూడా. మూత పెట్టేసి ఉడకనిట్టు. చూసారా చికెన్లో ఎంత నీరు వచ్చిందో? అప్పటికి కూడా నేను చాలా వరకు నీరంతా పిండేసాను. ఇప్పుడు ఉప్పు వేస్తే ఇంకా కొంచెం నీళ్ళు వస్తాయి. ఈ టమాటాలు ఎర్రగడ్డలన్నీ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు సాల్ట్ పెద్ద స్పూను, 1.5 స్పూన్ వేస్తా సాల్ట్. చాలా పోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైనా ఇప్పుడు కొంచెం నిమ్మరసం పెడతాం కాబట్టి లెవెల్ అయిపోతుంది. ఇంకా దీనిలో వేయాల్సింది మనం కారం ఒక్కటి మాత్రమే. ఇంకా అలాగే మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడిపించుకున్నాం. అయిలోనే ఉంది మంట, అది చాలా సన్నగా వస్తుంది కాబట్టి నీకు సిమ్ములో లాగా కనపడద్దు. కారం వేస్తే కానీ దీనిలో రంగు బయటకు రాదు. అప్పటి వరకు అలాగే ఉడకాలి. అది ఇంకా కొంచెం ఉడకలిస్తే అప్పుడు వేద్దాం కస్తూరి మేతి అనేది. ఇంకా కొంచెం ఉడికితే చాలు. ఇగురు అన్నాను కదా, ఇలాగే ఇగురులాగే దించుకోవాలి. ముక్క చూడండి ఉడికిపోయింది, ఎలా అంటే గంటి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు కారం వేద్దాం. మూడేస్తాను అట్టే. ఈ కారం ఎర్రగా ఉండట్లేదు. కాశ్మీర కారం కూడా తెప్పించాను, మళ్ళీ రెండోసారి కూడా తెప్పించాను. అది ఎందుకో నాకు నచ్చట్లేదు.
ఒకలాంటి స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. కారం అయితే నేను 2 రకాలు వేస్తాను. మసాలా కారం ఒకటి, సప్పిడి కారం ఒకటి వేస్తాను, పచ్చికారము. మిరపకాయలు అయితే తెచ్చున్నాయి, ఎండాలి. నాకు కొంచెం ఊరి దగ్గర పని ఉండి వెళ్ళిపోతున్నాను. అందువల్ల కారం అయితే పచ్చికారమే వేస్తున్నాను. కానీ ఇది తెల్లగుంది. బెంగళూరు మిర్చినే తెప్పించున్నాను. వాటితో వేస్తాను. నేనైతే సొంతంగా మసాలాలన్నీ నా సొంతంగా నేనే తయారు చేసుకుంటాను. చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, ప్రతి ఒక్క మసాలా కూడా నా సొంతంగా నేనే తయారు చేసుకొని వేస్తాను. కారం కూడా నేను ఫ్రెష్గానే మందే ఆడించుకుంటాను. మిరపకాయలు బాగా ఆరబోసేసి ధనియాల పొడి వేరుగా వేస్తాను, మిరపకాయలు వేరుగా వేసుకుంటాను. అన్నీ కూడా శుభ్రంగా నీట్గా ఏరి బాగా ఎండబెట్టుకొని వేసేస్తాను. ధనియాలు కూడా ఎండబెట్టి వేస్తాను. మసాలా కారం లేక మాత్రమే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు కొంచెం ఇవన్నీ కూడా లైట్గా వేయించేసి సన్న మంట మీద చేస్తాను. పొడి వేయించుకొని ఆడ పెట్టుకుంటాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. గుమ్మ 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 వాసన కొట్టద్ది. ఈ కూర కూడా చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుందో. అన్నీ పచ్చి పచ్చిగా వేసాను కదా, చూడండి ఎంత బాగుంది కూర. పొగకి మీకు ఆడ కలర్ కనపడలేదు, అంటే ఉడికేటప్పుడు ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి వల్ల మీకు అది కనపడలేదు. చూడండి, అయినా కూడా కొంచెం ఎర్రగానే ఉంది. ఇంకా ఎర్రగా కనపడితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం ఉడికిన తర్వాత ఒక్క నిమ్మకాయ చెక్క పిండతా కోసి రెడీగా పెట్టుకున్నాం.